అన్ని నాలుగు వస్తాను. పార్టీ ఆఫీస్లోకి ఒక 16వ వార్డు నుంచి ప్రజా వైద్యశాల పక్కన వాళ్ళంతా ఒక 50 మంది వచ్చినారు. అక్కడ డ్రైనేజ్ సమస్య అట్లా ఉందంట. ఇంకోటి వచ్చి లైటింగ్ సమస్య అనేది అన్ని వార్డులో లైటింగ్ సమస్య అనేది గట్టిగా చెప్తున్నారు. వాటర్ సమస్య మీద యువతతో వాటర్ సమస్య బాగా ఉండాలని తిరిగేమంటున్నారు. కానీ ఇప్పుడు మేజర్ సమస్య ఏమంటే లైటింగ్, డ్రైనేజ్ సమస్య. ఆ రెండు ఒక్కటి మన దేశంలో అయితే లైటింగ్ సమస్య అనేది ఒక వార్డు, ఆ వార్డు కూడా సంబంధించింది కాబట్టి అన్ని వార్డులోనే శానిటైజర్ ఉంది. కానీ ఇప్పుడు ఏమంటే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి పుట్ట అంటే వేడికి బయటకు వస్తుంటాయి. దానికోసం మనం ఖచ్చితంగా లైటింగ్ ఉండాలా. ఇంకోటి డ్రైనేజ్ సమస్య కానీ ఎక్కువ ఉంది, లేబర్ తక్కువ ఉండాలని చెప్పి చెప్తున్నారా సార్. మన మైండ్ అదొక్కటి చూసుకునే కాదు, సొంతలో దృష్టి పెడితే అదొకటి చేస్తారు. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ప్రత్యేకంగా చెప్పి శుక్రవారం రోజు మీ వార్డుకు వచ్చి అంత తిరిగి జయరామునికి వీడియో కాల్ చేసి చూపిస్తాను. కానీ రైట్ రైట్ అయిపోయింది. వాసుగాల కోళ్ళ ఫారం ఉందా ఆడున్నా పార్టీ ఆఫీస్ లో నారాయణ వచ్చిన మాట్లాడేకి వచ్చినాం. ఎక్కడనో ఏం చేసాను సరే ఒక్క నిమిషం ఫోన్ చేస్తాను. వాళ్ళ గ్రూప్ అధ్యక్షత వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన వార్డులో సమస్యలు ఏమైనా ఉన్నా కానీ మీరు తెలియజేస్తే ఆ వార్డు ఇప్పుడు ఇప్పుడు ఎండాకాలం వస్తుంది కాబట్టి మనకి మేజర్గా వాటర్ సమస్య ఎక్కువ. మనకి ఈ వాటర్ సమస్యనే మనం ఎప్పటికప్పుడు పరిష్కారం చేసుకుంటే వాటర్ వైజ్గా ఖచ్చితంగా మనం ఏదైనా కానీ పరిష్కారం దొరుకుతుందని నా ఆలోచన. కానీ ఈరోజు ఈ సరోజమ్మక్క ఫస్ట్ మన వాటిని ఎన్నుకోవడము, ఈరోజు వార్డులో ఉన్న వాళ్ళందరూ పిలుచుకోవడము, మీతో సమస్యలపై చర్చించుకునేదానికి అవకాశం ఇచ్చినందుకు మీ అందరి సమస్యలు విని తెలుసుకొని రేపు మనం ఎట్లా సమ్మర్లో ఎట్లా మనం సమ్మర్ గురించి మాట్లాడాలా, సమ్మర్ వాటర్ సమస్యకి మనం ఏమైతే పరిష్కారం చేసే ట్యాంకర్ల విషయమా, లేకపోతే బోర్లు ఏమైనా రిపేర్ ఉంటే బోర్ల సమస్య, లైటింగ్ సమస్య గురించి అవన్నీ చెప్తే నోట్ చేసుకొని కమిషనర్ దృష్టికి తీసుకొని పోయి అదేవిధంగా జనం దృష్టిగా తీసుకుపోతాం.